రవికుమార్ చౌదరి. ఆయన తీసిన సినిమాలు తక్కువే అయినా ఈయన ఎప్పుడూ వివాదాల్లో ఉంటాడనేది మనందరికీ తెలిసిందే. అయితే తాజాగా కార్డియాక్ అరెస్ట్తో ఆయన కన్నుమూయడం తెలుగు ఇండస్ట్రీలో విషాదాన్ని నింపింది. మనిషి మొండిగా ఉన్నా మనసు మాత్రం వెన్న అంటుంటారు ఆయనతో బాగా పరిచయమున్న వ్యక్తులు. ఏపీలోని గుంటూరుకు చెందిన ఆయన అసిస్టెంట్ డైరెక్టర్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. 1995లోనే కృష్ణ నటించిన అమ్మదొంగ సినిమాకు రవికుమార్ చౌదరి అసిస్టెంటు డైరెక్టర్గా వ్యవహరించారు. ప్రముఖ దర్శకుడు సాగర్ వద్దనే సుమారు దశాబ్ద కాలం పాటు పనిచేశారు. అలాగే మధ్యలో శ్రీను వైట్ల తెరకెక్కించిన నీకోసం సినిమాకి కూడా అసిస్టెంటు డైరెక్టర్గా వ్యవహరించారు. 2002లో యజ్ఞం సినిమాతో డైరెక్టర్గా పరిచయమయ్యారు రవికుమార్ చౌదరి. గోపీచంద్ను హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. అయితే ఆ తర్వాత వరుసగా పరాజయాలు ఎదుర్కొన్నాడీ డైరెక్టర్. ఎన్నో ఆశలు పెట్టుకొని బాలకృష్ణతో తెరకెక్కించిన వీరభద్ర సినిమాతో పెద్దగా ఆడలేదు. అలాగే నితిన్తో చేసిన ఆటాడిస్తా సినిమా కూడా వర్కౌట్ అవలేదు. దీంతో కొద్దిగా గ్యాప్ తీసుకున్నాడు రవికుమార్. అయితే 2014లో మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్తో తెరకెక్కించిన పిల్లా నువ్వులేని జీవితం సూపర్ హిట్ అయింది. ఈ సినిమా రవికుమార్ను మళ్లీ దర్శకుడిగా నిలబెట్టింది. దీని తర్వాత తనకు మొదటి సినిమా అవకాశం కల్పించిన గోపీచంద్తో మరొకసారి సౌఖ్యం సినిమా చేశారు. అయితే ఈ మూవీ పెద్దగా విజయం సాధించలేదు. ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని రాజ్ తరుణ్తో తిరగబడరా సామి తెరకెక్కించాడు. ఇది కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఇలా వరుసగా సినిమాలు పరాజయం పాలవటంతో రవికుమార్ చౌదరి డిప్రెషన్లోకి వెళ్లిపోయాడని ఆ మధ్యన ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే మద్యానికి కూడా బానిసైనట్టు రూమర్లు వచ్చాయి. వాటి కారణంగానే గుండెపోటుకు గురై చనిపోయినట్టు తెలుస్తోంది. అయితే ముక్కుసూటితనం, వివాదాలతో నిత్యం వార్తల్లో ఉండే ఆయన సినిమా ప్రమోషన్ కోసం మీడియాకు అందరూ ఫోజులిస్తున్న సమయంలో సెక్సీగా కనిపిస్తున్న హీరోయిన్ మన్నారా చోప్రాను చూసి ఆమెను గట్టిగా పట్టుకొని ఫోజిచ్చాడు. అయితే ఎంతైనా ఛాన్స్ ఇచ్చిన దర్శకుడు కదా అనుకొని కాస్త కోఆపరేట్ చేసి క్యూట్ ఫోజ్తో దర్శకుడు రవికుమార్ చౌదరితో కలిసి ఫోజిచ్చింది. ఇంకా తట్టుకోలేకపోయాడేమో, ఏకంగా గట్టిగా పట్టుకొని ముద్దు పెడతానంటూ ఆమె అనుమతి లేకుండానే వెంటనే కిస్ చేశాడు. మొదట నవ్వుతూనే ఫోజిచ్చినా కూడా తర్వాత ముఖమంతా మార్చుకొని హట్టైన మన్నారా చోప్రా వెంటనే ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ ఘటనతో ఆయనపై సోషల్ మీడియాలో తీవ్రమైన కామెంట్స్ కూడా చేశారు. రవికుమార్ చౌదరి కాస్త అతే అనడానికి కూడా పాత ఇంటర్వ్యూలు చూస్తే తెలుస్తుందని మరికొంతమంది సోషల్ మీడియాలో గతాన్ని తవ్వుతున్నారు. ఇతను గోపీచంద్తో యజ్ఞం, సాయిధరమ్ తేజ్తో పిల్లా నువ్వులేని జీవితం, బాలయ్యతో వీరభద్ర సినిమా తీశారు. అయితే వీరభద్ర సినిమా తర్వాత అంబికా కృష్ణ ఇదే కిస్సింగ్ దర్శకుడు రవికుమార్ చౌదరిపై ఫైర్ అయ్యారు. గొప్ప నటుడైన బాలయ్య డేట్స్ ఇస్తే వీరభద్ర అనే సినిమా తీశాడు. యూజ్లెస్ ఫెలో. చెప్పింది ఒకటి, చేసింది మరొకటి. డబ్బును భారీగా ఖర్చు పెట్టించాడు. బాలయ్యకు కోపం వచ్చినా నిర్మాత శ్రేయస్సు కోరి సినిమాలో నటించారు. చిన్న సీన్ కోసం వారం రోజులు షూటింగ్ చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైనా తాగి సెట్టుకు వస్తారా అంటూ డైరెక్టర్ మీద ఫైర్ అయ్యారాయన. బాలయ్య లాంటి నటుడు సినిమా ఛాన్స్ ఇస్తే ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచెయ్యాలి. సక్సెస్ అయితే పేరొచ్చేది నీకే కదా అంటూ అంబికా కృష్ణ దర్శకుడిని పనికిమాలినోడని దారుణంగా తిట్టారు. అయితే దర్శకుడు రవికుమార్ చౌదరి కూడా నిర్మాతకు కౌంటర్ ఇచ్చారు. హీరో బాలయ్య నా అభిమాన నటుడు. ఆయన సినిమా సెట్లోకి తాగి వెళ్లేంత ధైర్యం నాకుంటుందా? నేను నిజంగా తాగి వెళ్తే వార్త బయటకు రాకుండా ఉంటుందా అంటూ కౌంటరిచ్చారు. నిర్మాత అంబికాకృష్ణ మాత్రం తీసిన సీనే తీసి వృధాగా 3 లెంతల రీళ్ల ఫిల్మ్ని వేస్ట్ చేశాడు యూజ్లెస్ ఫెలో అనడం టాలీవుడ్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. చివరకు ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ అనుకున్నట్టు జరుగుతాయా ఏంటి అని దర్శకుడు తర్వాత సైలెంట్ అయిపోయాడు. బాలయ్యతో చీప్ సీన్స్, చీప్ స్టంట్లు చేయించి ఆయన కెరీర్కే వీరభద్ర పెద్ద చెత్త సినిమాగా నిలిచిపోయిందనటం సందేహం లేదు. ఆ మూవీ కారణంగా ఆలస్యం కావటంతో బాలయ్య సైతం విలువైన సమయాన్ని కోల్పోయారట. కానీ నిర్మాత శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని వివాదం లేకుండానే ఆ సినిమా ఫ్లాప్ అవుతుందని తెలిసినా చివరికి ముగించి సైడైపోయారు బాలయ్య. అలా బాలయ్య కెరీర్కు ఒక దిష్టిలాంటి సినిమాగా వీరభద్ర నిలిచిపోయింది. మరో ఇంటర్వ్యూలో యాంకర్తో తన ప్రేమ గురించి చెప్పాడు రవికుమార్ చౌదరి. తాను టీవీ యాంకర్ను ప్రేమించాను. కానీ ఆమె నన్ను లవ్ చేస్తూ వేరేవాడితో ప్రేమలో పడి మోసం చేసింది. అయినా సరే వారున్న హోటల్కు వెళ్లి వారిని దండలు మార్చుకోమని స్వయంగా చెప్పాను.
బ్లేడ్తో నా వేలును కోసుకొని ఆ యాంకర్ భర్తకు రక్తంతో బొట్టు పెట్టాను. నేను ప్రేమలో ఓడిపోయినా నువ్వు గెలిచావు. ప్రేమ గెలిచిందని చెప్పి వచ్చానని చెప్పాడు. అంతేకాదు, పెళ్ళైన యాంకర్ పేరును ఒళ్లంతా పచ్చబొట్లు పొడిపించుకున్నాడట దర్శకుడు రవికుమార్ చౌదరి. మనోడి దగ్గర ఇలాంటి కితకితలు చాలానే ఉన్నాయి. ఏది ఏమైనా రవికుమార్ మంచి టాలెంట్ ఉన్న దర్శకుడు. మన ఇండస్ట్రీ గురించి తెలిసిందే కదా. అణిగి మణిగి ఉంటేనే అవకాశాలు, లేదంటే అధపాతాళానికి పడిపోతుంటారు. రవికుమార్ విషయంలోనూ అదే జరిగింది. అవకాశాలు లేక, వచ్చిన అవకాశం ఉపయోగపడక ఫ్లాప్ సినిమాలు తీసి మద్యానికి బానిసయ్యాడు. ఎంతలా అంటే చివరికి ఫ్యామిలీ కూడా దూరం పెట్టేసింది. దీంతో మరింత డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం వల్లే కన్నుమూశారు అంటున్నారు సినీ వర్గాలు. ఏమైనా ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుందాం.